నమస్తే గురూజీ. నమస్కారం. జూలై మాసంలో కన్యా రాశి వారికి 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది? అలానే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి బావుంటుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ఈ యొక్క కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ పక్ష ఫలితాలు ఆషాఢ మాసం, శ్రావణ మాసం ప్రారంభంలో అంటే ముఖ్యంగా ఈ జన్మస్థ కుజుడు సంచారం చేస్తున్నాడు 28వ తారీఖు నుంచి. అలానే 18వ తారీఖు వక్రగమనంలో బుధుడు ఉంటున్నాడు. తర్వాత షష్ఠ స్థానంలో వక్రగమనంతో శని యొక్క సంచారం జరుగుతుంది. అలానే షష్ఠ స్థానంలో రాహు ఉన్నాడు. తర్వాత ఈ యొక్క గురుడు, శుక్రుడు ఇద్దరు కూడా కలయిక 28వ తారీఖు నుంచి ఉంది. రవి వచ్చేసి 16వ తారీఖు నుంచి వీరికి ఈ యొక్క ఏకాదశమ స్థాన సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క స్థితిని చూస్తే ఏకాదశ స్థాన సంచారం ఇటువంటి స్థితిని అంటే రవి, బుధుడు అట్లాగే ఈ యొక్క చంద్రుడు కూడా వీరికి ఏకాదశంలో ఉంటున్నారు అమావాస్య రోజున. ఇటువంటి స్థితిని మనం చూసినట్టయితే వక్రగమనంలో అది కూడా బుధుడు వక్రగమనంతో ఉంటున్నాడు కాబట్టి యోగాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ ఈ యొక్క బుధుడు కూడా వక్రగమనంతో ఉండి దశమ స్థానాన్ని చూస్తున్నాడు. అట్లానే శుక్రుడు, గురుడు కూడా కలయిక చాలా అద్భుతంగా ఉంది. అంటే 18వ తారీఖు వక్రగమనం అయిన తర్వాత నుంచి కన్యా రాశి వారికి యోగాన్ని ఇస్తారు. ఇప్పటివరకు ఏదైతే మధ్యలో ఆగిపోయిన పనులు ఉన్నాయో అవి పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ఏదైనా కూడా సంతాన రీత్యా ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది.